జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన 5 ఏళ్ల పాలనలో చీప్ లిక్కర్ తయారు చేపించి ప్రభుత్వ దుకాణాలు మాటున తన దండుపాలెం బ్యాచ్తో అమ్మించి వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి మనం చూసాం. సిట్ విచారణ జరిపి లోతైన విచారణ చేసి వేల కోట్ల ఆస్తులు నిగ్గు తేల్చి ఎలా దోపిడీ చేశారో మనీ ట్రయల్ కూడా చేసి నిరూపించిన పరిస్థితి చూసాం. జగన్మోహన్ రెడ్డి కోటరీ మొత్తం అరెస్ట్ అయింది. తాత్కాలికంగా బెయిల్ మీద బయట ఉంది. 35,000 మంది ప్రాణాలు తీసి 2 లక్షలకు పైగా కుటుంబాలని రోడ్ల పాలు చేసి 150,000 మందిని ఇవాళకి మంచాల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి పాపం పండింది. ఇవాళ ఈడీ రైడ్ చేసింది, తనిఖీలు చేస్తూ ఉంది. ఇంకా అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని మరిన్ని విశేషాలు వేసుకుంటాం. నమస్తే. నమస్తే అండి. ఈడీ రైడ్లు, ఆస్తుల జప్తులు రాష్ట్రం అంతా కోలాహలంగా ఉంది. ఈడీ రైడ్లని, ఆ కేసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ని, వాళ్ళ దోపిడిని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఈ దెబ్బతోటి అంటే దెబ్బ కుట్ట దొంగల ముఠ అన్నట్లుంది. శోభన్ బాబు గారి సినిమా అనుకుంటుంది, చాలా బాగుండేది, దెబ్బ కుట్ట దొంగల ముఠ. అలాగా ఈ రోజున అందరికీ అంటే తాగితే కిక్ ఎక్కిద్దేమో. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు మంచి కిక్ మీద ఉన్నారు ఈ న్యూస్ చూశాక. అంటే ఆల్రెడీ వాళ్ళని ఎలాంటి కల్తీ మద్యం తాగిచ్చి ఆ మత్తులో తూలాడేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తాగకుండానే కళ్ళు బైర్లు గమ్ముంటాయి. రేపు టూర్ కూడా మానేసి ఆంధ్రాలోనే కూర్చుంటాడా అనే డౌట్ కూడా వస్తుంది ఈ రోజున అందరిని చూస్తుంటే. దాదాపుగా 3,500 నుండి 4,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి గండి కొట్టారు. వీళ్ళు అక్రమంగా ఆ డబ్బులన్నీ కూడా ఏ విధంగా తరలించారు? అవి కమిషన్ డబ్బులే, కేవలం కమిషన్ డబ్బులు, బాక్స్ కమిషన్ డబ్బులు. ఇది కాకుండా మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావుని కూడా విచారణకు పిలిచారు. ట్రాన్స్పోర్ట్ మీద కూడా దోపిడీ అంట. అన్ని విధాలుగా అండి. ఎక్కడ దేన్ని మీరు చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడు అంటే ఒక్కోరు ఒక్కో రకంగా దాన్ని వివిధ విభాగాలుగా పంచుకున్నారు. మూతలు ఎవడు తయారు చేయాలి, బ్రాండ్ పేర్లు ఎవడు పెట్టాలి, దాని మీద స్టిక్కర్లు ఎలా అంటించాలి, ఏ రంగు కలపాలి, ఏ విధంగా దాంట్లో ఆ స్పిరిట్ పోసి ఎవడి అవయవాలు ఏ విధంగా చెడగొట్టాలనేది వీళ్ళంతా ప్రణాళిక. ఎంత బాధాకరమైన విషయం అండి. వాళ్ళ పేగులు ఎంత మాడిపోయి ఉంటాయి, అవి తాగి మాడిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఎంత దారుణమైన విషయం. ఈ ఆడపడుచులు ఎవరైతే తాళిబొట్లు తెంచారో వీళ్ళు, వాళ్ళ ఉసురు కొట్టకుండా ఉంటుందా? హ్యాపీగా ఏసీ రూముల్లో కూర్చొని దర్జాగా వేల లక్షల కోట్ల రూపాయలు దండేసుకొని మీ ఇష్టానుసారంగా మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. మీకు మళ్ళా ఇంకా క్యాసినో డ్యాన్సులు ఒక్కటే అడగకుండా ఉన్నట్లున్నారు. పోలీస్ స్టేషన్లు అన్నీ అడిగారు, ఇంకా అదొక్కటే అడగల. అన్ని రకాల వైభోగాలు కావాలని చెప్పి అనుభవించారు. మళ్ళీ బయటికి రావడానికి రకరకాల సమస్యలు చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ రోజున ఏదైతే ఈ సిఐడి, సిబిఐ కానివ్వండి వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారో వీళ్ళ ఆస్తులకు సంబంధించి ఈడీ రంగంలో దిగింది. ఇంకా చూస్తుంటే ఇంకా అందరికీ కూడా ఈ రోజున దాదాపుగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, రాజు కసిరెడ్డి కానివ్వండి, ధనుంజయ రెడ్డి కానీ వీళ్ళ భూములు కానివ్వండి, వాళ్ళ బ్యాంకు బ్యాలెన్సులు కానివ్వండి, అవే కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజున జప్తు చేసిన పరిస్థితి. ఇంకా దాంట్లోనే 100 కోట్లు ఉంటే మిగతా పరిస్థితి ఏంటి అసలు? ఏ విధంగా మనం దాన్ని ఆలోచించాలి అంటే, సినిమాల్లో మనం చూస్తే జులై సినిమాలో కంటైనర్ డబ్బు, అలాంటి ఎన్ని కంటైనర్లు ఉన్నాయి? అదే కదా అసలు, ఎన్ని కంటైనర్లు చూసారా? వాళ్ళు అంగుళాలతో గజాలతో డబ్బులు లెక్క పెట్టారంటే ఎన్ని లక్షల కోట్లు దోచారు. అవును, మామూలు విషయం. ఒక రోజున ఒక న్యూస్ ఛానల్లో చెప్తుంటే ఒక పెద్ద మిషన్ ఉండిద్దంట. ఆ మిషన్లో డబ్బులు కట్టలు పెడుతూ వస్తూ ఉంటే అవి ఒక రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే, రూమ్లోకే డైరెక్ట్గా. మరి ఏ విధంగా అంచనా వేయాలి వీళ్ళ దోపిడీని? అంటే వీళ్ళు దొంగల, దోపిడీదారుల, వీళ్ళని ఏ పేరుతో పిలవాలి, ఏ విధంగా వీళ్ళని పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళకైనా కొంచెం జాలి, దయ, అయ్యో పాపం అంటారేమో. ఈ పనికి మాలిన వాళ్ళకి ఏమీ లేవు. ఎలా ఊరుకోవాలండి? వీళ్ళని తిట్టకుండా ఎలా వదిలేస్తారు? ఈ రోజున ఎప్పుడెప్పుడు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, అందరూ తెలుగు ప్రజానీకం అంతా కూడా 1000 కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారు. వీళ్ళని అరెస్ట్ చెయ్యండి, వీళ్ళ ఆస్తులు అటాచ్ చెయ్యండి. ఈ రోజున కొన్ని లక్షల మంది జీవితాలను సర్వనాశనం చేయడానికి వీళ్ళు ఎంత దుర్మార్గమైన ఆట ఆడారు. ప్రాణాలతో ఆటలు మన సినిమాలో చూస్తుంటే ఒక వింత, మనం దానికి ఎలా ఇన్వాల్వ్ అవుతామో చూస్తూ ఉంటాం, అయ్యో అనిపించిద్ది. మరి నిజ జీవితంలో ఇంత దారుణమైన పనులు చేస్తూ ప్రశ్నించిన వాళ్ళని సైతం ఆ రోజున మీరు కటకటాల్లో నెట్టి 3rd డిగ్రీలు ఇచ్చి వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేసి, వాళ్ళ కార్లు ధ్వంసం చేసి, మీరు ఆడిందే ఆట పాడిందే పాట చేసి ఈ రోజున మళ్ళీ మేము ఏం ఎరగమన్నట్లుగా ఇలాంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారంటే ఏమనుకోవాలి? ఈ రోజున తిరుపతిలో ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడో పరారు, అయినా సరే వదిలిపెట్టేది లేదు. ఈడీ డైరెక్ట్గా ఇంట్లోకి ఎంటర్ అయ్యింది. ఆ పని వాళ్ళు ఎవరో ఉన్నారంట,
వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లు తీసుకొని ఆ ఇంటి యజమానులు ఫోన్లు చేసి ఏ లాకర్ నెంబర్ ఏంటి ఓపెన్ చేయాలి ఇప్పుడు అని చెప్పేసి మొత్తం బయట భారీ బందోబస్తు, ఎవరిని కూడా ఇంట్లోకి ఎంటర్ అవ్వనివ్వట్లేదు. ఆ ఆస్తులు మొత్తం జప్తు చేసి అవతలేస్తారు. అంటే చివరికి గోచిగుడ్లు పెట్టుకొని తిరగాల పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లాంటి వాళ్ళకి. ఒక బొచ్చిచ్చి చెవిరెడ్డి ఒక్కడి మీద ఈడీ రైడ్ చేసిందా? చెవిరెడ్డి, రాజకసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, దీంట్లో మొత్తం ఈ దొంగల ముఠా ఉందండి. దొంగల ముఠా అందరిళ్లలో కూడా ఏకదాడి. రాష్ట్రం హైదరాబాద్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, విజయవాడ కానివ్వండి. విజయసాయి రెడ్డి మాత్రం తక్కువ తిన్నాడా? జగన్మోహన్ రెడ్డి ఆత్మ జైలు మేటు. విజయసాయి రెడ్డి మీద కూడా రైడ్ జరుగుతుందా? జరుగుతుంది. అందరూ కూడా ఎక్కడ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్లుగా ఉంది ఈ రోజున. ఈ ఐడి ఏదైతే ఇప్పుడు ఈ సోదాలు జరుగుతున్నాయి, మనం చూసాం శాంతి ఇంట్లో సోదాలు. ఇప్పుడు కూడా ఆవిడ ఇంకా రిమాండ్ పొడిగించిన పరిస్థితి. ఈ రోజున ఎవరైతే అబద్ధాలు చెప్పి రకరకాల అనారోగ్య సమస్యలు చెప్పి జైల్లోంచి ఎప్పుడెప్పుడు బయటపడదామని వచ్చారో, వచ్చినంతసేపు అంటే సంతోషపడినంతసేపు పట్టలేదన్నమాట వీళ్ళ సంతోషం. ఇప్పుడు వెంటనే ఈడీ సోదాలు జరగటం అంటే ఈ రోజున అసలు వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు చూడండి. గతంలో ఇంత దుర్మార్గమైన పనులు చేసి మీరు జైల్లో ఉన్నప్పుడేమో రకరకాల స్టోరీలు చెప్పి, భాస్కర్ రెడ్డి స్టోరీలు విన్నాం కదా, పోలీసు అధికారులను కూడా బెదిరించిన పరిస్థితి. మీ కార్యాలయాల ముందు నేను ఇల్లు అద్దెకు తీసుకొని మీ సంగతి చెప్తానని చెప్పమనండి. ఎందుకు ఇప్పుడు పారిపోయాడు? ఈడీ ఎంటర్ అవుతుందంటేనే నువ్వు ఇంట్లో లేకుండా వెళ్ళిపోయావు. నిజంగా పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే ఏంటి పరిస్థితి? ఇంటి మీదకి ఎక్కి దూకుతాడా? బెదిరిస్తాడా? ఇట్లాంటి వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ముఠాను పెంచి పోషించాడు? జగన్మోహన్ రెడ్డి మరి ఎలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి? ఈ రోజున చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి రక్త చరిత్ర. వాళ్ళ ధన దాహానికి ఒక అదుపు అంతు పొద్దు ఏదీ లేదు. సొంత తల్లిని చెల్లినే ఈ రోజున బయటికి గెంటేసిన వ్యక్తి. ఆ ధనదాహం అనేది ఎంత లెక్క తీసుకెళ్తుంది అంటే, రాయలసీమ ప్రజల నీటి దాహం తీర్చిన జగన్మోహన్ రెడ్డి ధనదాహం, రక్తదాహం ఈ రోజున చూస్తున్నాం. ఇప్పుడు కేసు నమోదు చేసి సిట్ 2 సంవత్సరాల నుంచి మీకు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది, విచారణ జరుపుతూ ఉంది, అరెస్టులు చేశారు, జైల్లో ఉన్నారు, బెయిల్ మీద తిరుగుతున్నారు. ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఇళ్లలో ఆధారాలు పెట్టి ఈడీకి దొరికేలా ఉంటారంటారు వాళ్ళు? ఖచ్చితంగా ఉంటాయండి. ఈ రోజున అమ్మాయి విజయశాంతి ఉంది, టెంపుల్స్ సంబంధించిన ఆఫీసర్, దేవాదాయ శాఖ శాంతి. మరి ఆవిడ ఇంట్లో ఎంత దొరికినాయండి? విల్లాలేంటి, అపార్ట్మెంట్లు ఏంటి, వాళ్ళ సిస్టరు బట్టల షాప్ ఏంటి, వాళ్ళ మదర్ ఏదో, అన్నిటి మీద ఏకదాడి చేశారు. మొత్తం అన్ని బయటకు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులే కాదు, వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ కజిన్స్ కానివ్వండి, అందరిళ్ళ మీద కూడా సోదాలు జరుగుతున్నాయి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్లుగా ఈ రోజున ఇది ఉంది. గతంలో వాళ్ళు ఏదైతే నల్లధనాన్ని ఏ విధంగా తరలించారు, వేటి మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కువగా భూములు కొనటం కానివ్వండి, బంగారం కొనటం కానివ్వండి, ఏదైతే ఈ హోటల్స్ కానివ్వండి, చాలా వాటి మీద ఇది ఇన్వెస్ట్ చేస్తారు. అదంతా కూడా బయటకు తీస్తారు. దసరాలు అయితే ఎక్కడో పోవు కదా, ఎక్కడో చోట దొరుకుతారు కదా, ఎక్కడో చోట దొరుకుతారు. అంటే అంతా కాకపోయినా ఒకదాన్ని పట్టుకుంటే తీగలాగితే డొంక గదిలినట్లుగా అంతా కూడా ఆ రోజున విజయసాయి రెడ్డి ఏ విషయం గురించి ఇవ్వడానికి వచ్చి మద్యం కుంభకోణం బయట పెట్టాడో, అదే విధంగా తీగలాగితే డొంక గదిలినట్లుగా వీళ్ళ డొక్క చించి డోలు కట్టే టైం బయటకు వచ్చింది. అంటే పెద్ద దస్తగిరి మర్డర్తో మొత్తం ఆస్తుల చిట్టా బయటకు వచ్చింది, చాలా డాక్యుమెంట్లు బయటపడినాయి. 100 కోట్ల ఆస్తుల డాక్యుమెంట్స్ అంటే ఈ రోజున వాళ్ళ భార్యని వెనకాలని వైఎస్ఆర్సీపీ బ్యానర్ పెట్టుకొని కూర్చోబెట్టి ఏం మాటలు చెప్పిస్తున్నాడండి? ఆవిడ చెప్పింది బాగానే ఉంది. ఆవిడేమందంటే, నా భర్త ఏ విధంగా చనిపోయాడో మాకు అర్థం కావట్లేదు, మీరే తెలుసుకొని న్యాయం చేయమంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని ఏమని ప్రచారం చేస్తుంది? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదని ఆమె చెప్పింది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆ విజువల్స్ వేసుకొని చూస్తే ఆవిడ ఏం మాట్లాడిందా అని చెప్పి చూస్తే, తీరా ఈ రోజున టీడీపీ వాళ్ళు కూడా దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో వాళ్ళు చూపించిన ఆ విజువల్ ఏంటంటే, ఆవిడ నా భర్త చనిపోవడానికి కారణం ఏంటనేది తెలియట్లేదు, మీరే తెలుసుకొని న్యాయం చేయండి అని అడుగుతుంది. నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది, మా ఇంటికి ఎందుకు రాలేదు పరామర్శించడానికి, వాడుకున్నావు 2 రోజులు రాజకీయంగా, చనిపోయినాక ఎందుకు చుట్టలేదని చెప్పి వాడు ప్రశ్నించింది. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రశ్నించినా ఆ మనిషికి బుద్ధి లేదు, రాదు, ఎప్పుడు అంతే. తండ్రి శవం దగ్గరకే వెళ్ళినాడు, వీళ్ళ దగ్గరకు వస్తాడా చెప్పండి? ఇప్పటికే ఈడీ ఆస్తులు జప్తు చేస్తుందంటారా? ఖచ్చితంగా ఈ రోజున రాజకసిరెడ్డివి, ధనుంజయ రెడ్డి వాళ్ళ ఆస్తులు దాదాపుగా 100 కోట్ల రూపాయలు జప్తు చేసింది. ఇంకా చేయటానికి ఇంకా రెడీగా అవన్నీ కూడా సోదాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఈ దొంగల ముఠా పని మరి ఈ రోజుతో ముగియనుందా, ఇంకా కొనసాగిద్దా అనేది మనం చూడాలి. ఎందుకంటే అంత ఈజీగా అది ముగిసేటట్లు కనిపించట్లా. వేల లక్షల కోట్ల రూపాయలు, ఒకవైపు ప్రాణాలు. అంటే ఇప్పుడు వీళ్ళు ఒకటండి, కల్తీ మద్యం తయారు చేసినందుకే శిక్ష, అది ప్రజలను తాగిచ్చి వాళ్ళ ప్రాణాలు పోయినందుకు శిక్ష, దాని ద్వారా వచ్చిన ధనాన్ని ఏ విధంగా మీరు ఎంతమందిని ఇన్వాల్వ్ చేసి ఉన్నారు దాంట్లో, వాళ్ళ జీవితాలు. అంటే ఇప్పుడు పరిశోధించింది, ఇన్వెస్టిగేషన్ చేసింది కమిషనర్ వరకే. కల్తీ మద్యం తయారు చేసిన కేసు
షాపులు పెట్టి అమ్మించి ప్రాణాలు తీసిన కేసు సపరేట్ కేసులు అవన్నీ. ఇప్పుడు దాంట్లో చాలా చాలా మంచి క్వాలిటీ బ్రాండెడ్ వాళ్ళందరిని కూడా బెదిరించి వీళ్ళు చేశారు. దాంట్లో కూడా కమిషన్లు తీసుకున్నారు. మరి దానివల్ల వీటన్నిటి మీద ఎలాంటి కేసులు నమోదవుతాయి అనేది ఈ రోజున మరి లాయర్లు చెప్పాలి. దీని మీద ఎలాంటి సెక్షన్లు పెట్టాలి, ఇప్పుడు ఏ సెక్షన్స్ దాని మీద నమోదై ఉన్నాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి దానికి సంబంధించిన న్యాయవాదులను కూర్చోబెట్టి ఇదిగో ప్రెస్ మీట్లో చెప్తే బాగుండిద్ది అనిపిస్తుంది. పూర్తి వివరాలు ప్రజలకు తెలియాలి. ఇవన్నీ ఆర్థిక దోపిడీకి సంబంధించిన కేసులు. అవి జరుగుతూ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది, కేసులు పడుతూ ఉంటాయి, వాటి శిక్షలు పడతాయి. 32,000 మందిని చంపిన నరమేధం, అది మారణ హోమం, అవన్నీ మటర్లేగా. జగన్మోహన్ రెడ్డి తన డబ్బుల కక్కుర్తి కోసం 32,000 మందిని చంపాడు, పిచ్చి మందు కల్తీ మందు తయారు చేసి. అది 302 సెక్షనే కదా, అది హత్యాకాండే కదా అది. ఆ కేసు సపరేట్గా ఉంటుంది. ఆ కేసులో కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది జగన్మోహన్ రెడ్డి శిక్ష. ఖచ్చితంగా వెయ్యాలి. ఈ రోజున మనం చూస్తుంటే భారతీయ సంతతికి సంబంధించిన వ్యక్తి అమెరికాలో కేవలం ఏదో చిన్న తప్పు చేసినందుకే 800 ఏళ్ళు అంట. మరి వీళ్ళకి ఎన్ని ఏళ్ళు అయ్యాలి ఒక చిన్న తప్పుకే? జగన్మోహన్ రెడ్డికి ఈ లెక్కన 10 జన్మలు వేసినాక శిక్ష సరిపోదు. అంత దుర్మార్గమైన పనులు చేశారు. చాలా ఈ సిండికేట్ అనేది నడిచింది. అదంతా కూడా ఈ రోజున మెయిన్ అసలు విషయం ఏంటంటే అండి, ఒకటే, వీళ్ళందరూ జైలుకి వెళ్ళటం ఖాయం. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో కీలక వ్యక్తుల సమక్షంలోనే జరిగిందని, వాళ్ళ కనుసన్నలలోనే నడిచిందని, వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని, ఎంతమంది ఎన్ని వేల కోట్ల రూపాయలు భాగస్వాములుగా ఉన్నారు అవన్నీ బయటకు తీసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి మీద కూడా దాడి చేస్తుందండి ఈడీ. వాళ్ళ మొత్తం మద్యం కుంభకోణంలో ఎవరైతే ఈ రోజున బెయిల్ మీద ఉండి బయట ఉన్నారో, దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరి మీద మొత్తం మీద అరెస్టులు తప్పవు. అంటే ఈడీ దాడి చేసింది, సాక్ష్యాలు సేకరించిందంటే ఇవాళ రేపు అరెస్టులు తప్పవు. అయితే ఖచ్చితంగా చెయ్యాలండి. ఎన్ని రోజులు చూస్తా ఊరుకుంటారు? ఈ రోజున ప్రజలు అదే కదా అడుగుతున్నారు, న్యాయం. ఇన్ని విధాలుగా ఒక తప్పు కాదు, తప్పు మీద తప్పు తెలిసి, ఇప్పుడు కల్తీ మద్యం తయారు చేస్తే ప్రాణాలు పోతాయని చెప్పి తెలుసు, వాళ్ళ అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని చెప్పి తెలుసు. మరి ఇన్ని రకాలుగా తెలిసి కూడా మీరు ఇలాంటి తప్పులు చేసి మీ ధనదాహాన్ని తీర్చుకున్నారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటండి? మద్యం అనేది లేకుండా చేస్తాను అని. ఇప్పుడు మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. అతను కూడా దీంట్లో ఏదో ఒక నెంబర్ ఇచ్చారు, అతనికి కూడా A5 A7 ఏదో ఇచ్చారు. అతను ఇంతవరకు విచారించాల. అతను మరి ఇవాళ రేపు లండన్ పారిపోతున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఆపి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? చేయాలండి ఖచ్చితంగా. ఈ రోజున ఈడీ ఎంటర్ అయిందంటేనే అదే నడుస్తుంది. ఆయన వెళ్ళనివ్వకూడదు ఖచ్చితంగా. ఈ రోజున ఏదైతే అతనికి మరి వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసి వెంటనే అతని ఇంటి మీద, అతనికి ఒక ప్యాలెస్ కాదు కదా, అన్ని ప్యాలెస్ల్లో మరి అండర్ గ్రౌండ్లో ఏం దాచారు, ఆ గతంలో ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఏ కంటైనర్ అయితే చక్కెరలో కొట్టింది, మరి ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయల దోపిడీకి మరి ఈయన కనుసన్నల్లో జరిగినాయి, ఈయన ఎంత దోచుకున్నాడు, ఎక్కడ దాచాడు అనే దాన్ని కూడా బయటకు తీయాలనేది ఈ రోజున మెయిన్. అతని వల్లే కదా ఇదంతా జరిగిందనేది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, మరి ఆయన సంబంధం లేకుండా ఏ విషయం ఆ రోజున సకల శాఖలుగా మరి మెయింటైన్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ కొడుకు సోషల్ మీడియాని ఏ విధంగా మరి బూతుల పురాణంతో ముంచెత్తాడో వీళ్ళందరూ కూడా ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి టూర్ కూడా క్యాన్సిల్ చేసి మరి జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ రోజున విచారణ చెయ్యాలి అనేది వినిపిస్తుంది. ఈడీ దాడులు, ఆస్తుల జప్తులు, అరెస్టులు, ఈ రోజు రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.